డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఇప్పటికీ ఒక 200+ వీడియోస్ మనం చేస్తున్నాం. ఒక్క వీడియో అని కాదండి, అన్ని ఏరియాస్ మనం టచ్ చేసినవే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు కామెంట్స్ చదివిన ప్రాసెస్లో కొంతమంది వాళ్ళ పర్సనల్ డౌట్స్ ఏవైతే ఉంటుంటాయో, వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్లో, కొంతమంది అడగలేక కామెంట్ రూపంలో కామెంట్ పెడుతూ ఉంటారు. అటువంటి కామెంట్స్ నేను కొన్ని తీశాను. అందులో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎస్పెషల్లీ భార్య నుంచి భర్త కొన్ని నిజాలని పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయలేమని చెప్తూ ఉంటారు. ఇవి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది నిజమా, మేము నమ్మలేకపోతున్నామని షాక్కి గురైన భర్తలు కొంతమంది ఉంటారు. దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అటువంటి నిజాలు ఏంటి? ఎస్పెషల్లీ ఆడపిల్లలు భార్య అన్న పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి అంటారు? కొన్ని నిజాలు తెలుసుకున్నప్పుడు షాక్కి గురవుతూ ఉంటారు అని అన్నావు. అఫ్కోర్స్, అంటే ఏంటంటే అందుకే ఈ రోజుల్లో అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది పెళ్ళికి ముందు అనేది కూడా మనం చాలాసార్లు చెప్పాం. అంటే ఏంటంటే కొంతమంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెళ్ళి అంటే అదేదో అంటే సెటిల్ అయిపోయాం కాబట్టి, పెళ్ళి టైం వచ్చింది కాబట్టి, ఉద్యోగం వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ పెళ్ళి అంటే 10th నెక్స్ట్ ఇంటరు, డిగ్రీ, ఉద్యోగం, పెళ్ళి అన్న ప్రాసెస్లో ఉంటుంది తప్పితే అసలు ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అమ్మాయిలకి కూడా కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు, నేను పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటాను, ఇలా ఉండాలి అనేవి కూడా యాడ్ అవుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే రెండు పక్కల మనం కాలంతో పాటు మారాలి. కాబట్టి మగపిల్లలు కూడా భార్య గురించిన నమ్మలేని నిజాలు అనే కంటే పెళ్ళి గురించి, పెళ్ళి తర్వాత ఆడపిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుంటే ఇంకా బెటర్. ఇవాళ రేపు భార్యలు కూడా ఈక్వల్ పార్ట్నర్షిప్ని కోరుకుంటున్నారు. అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ, నేను ఎక్కువ నువ్వు తక్కువ అంటలేదు. ఏదైనా ఈక్వల్గా, అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, భర్తలు కూడా పని చేయాలని కోరుకుంటున్నారు ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. సో ఈక్వల్గా, అంటే నేనే ఉద్యోగం చేసి నేను ఒక్కదాన్నే ఇంటి పని ఎందుకు చెయ్యాలి అనేది అడుగుతున్నారు. వెనకట కొంచెం మా అప్పుడు ఎట్లా ఉండేదంటే ఉరుకులు పరుగుల మీద ఉద్యోగం, మళ్ళీ ఇంటికి వచ్చి వంట, పిల్లలు అంతా ఆడాళ్ల పని అన్నట్టు ఉండేది. ఇప్పుడు అది అంటే ఇది అంటే ఒక రకంగా అంటే మెచ్చుకోవాల్సిన విషయమే. కాకపోతే నేనేమంటున్నా అంటే మగపిల్లలు కూడా ఇంటి పని షేర్ చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి అన్న ఒక నిజాన్ని తెలుసుకోవాలి. ఇంకోటి, ఆడపిల్లలు భార్య అయిన తర్వాత ఆడపిల్లలు భర్త నుంచి రెస్పెక్ట్ అంటే గౌరవాన్ని కోరుకుంటున్నారు. అంటే ఏంటి, అంటే ఐ లవ్ యూ అని, ఆ బేబీ అని, డార్లింగ్ అని, ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిలిచేసి నలుగురిలోనూ ఏదో చులకనగా మాట్లాడటం, నీకేం తెలుసులే మా ఆవిడ ఇది అని ఏదో జోక్స్ వేస్తే వాళ్ళు గబుక్కుని తీసుకోవట్లేదు. కాబట్టి ఆ రెస్పెక్ట్ అన్నది కూడా భార్యలు కోరుకుంటున్నారు అనే నిజాన్ని ఒకటి గ్రహించాలి. అలాగే ఎప్పుడైనా సరే జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో కానీ, అంటే ఏంటి, ఇప్పుడు ఒకళ్ళకి పని ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి తక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు, ఒకళ్ళకి ఆఫీస్కి వెళ్ళేది ఉండొచ్చు, ఈ లోపల పిల్లలు వస్తారు, అవునా? సో అన్నిటినీ అర్థం చేసుకుంటూ, ఇక్కడ ఏంటంటే చాలాసార్లు మనం అంటే ప్రేమ దగ్గరే ఆగిపోతారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ లవ్ మ్యారేజెస్లోనూ కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో కానీ మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ అనుకుంటారు. కానీ అది ఎలా చూపించాలి అన్నది మగవాళ్ళకి, ఎస్పెషల్లీ భర్తలకి అది తెలియదు. లవ్ లాంగ్వేజెస్ అని ఈ మధ్య మనం చాలా వాడుతున్నాం. సో అంటే మీ ఆవిడకి మీ ప్రేమ ఏ రకంగా మీరు చూపిస్తే ఆవిడకి నచ్చుతుంది, ఆవిడ లాంగ్వేజ్ ప్రకారం అనేది తెలుసుకోగలగాలి. సో ఒకళ్ళు మలయాళంలో మాట్లాడి ఒకళ్ళు తెలుగే వచ్చు, ఒకళ్ళకి మలయాళమే వస్తే ఇద్దరిది భాష ఎట్లా ఉంటుందో, ఒకళ్ళ లవ్ లాంగ్వేజ్ ఇంకొకళ్ళ లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా అవే ఇబ్బందులు వస్తాయి. సో భర్తలు భార్య లవ్ లాంగ్వేజ్ ఏంటో తెలుసుకుని ఆ లాంగ్వేజ్లో మాట్లాడగలిగి, ఆ లాంగ్వేజ్లో వాళ్ళ యొక్క ప్రేమని కానీ బాధ్యతను కానీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు. అట్లాగే అజంప్షన్స్, అంటే ఇలా చేస్తే చాలు, ఇదే ఆవిడకి నచ్చుతుంది అనేది వద్దు, అడిగి తెలుసుకోండి. సో కొంతమంది ఎస్పెషలీ మగవాళ్ళు షాక్ అయ్యేది ఎప్పుడంటే, భార్యలు మొదట్లో కొంతమంది చాలా ఓపిక్గా ఉంటారు. అంటే ఏంటి, సర్లే పోన్లే కదా,
మరి అంటే మనం ఇప్పుడే నో చెప్పినా ఎదురు తిరిగినా నన్నేమన్నా అనుకుంటారేమో, నేను గయ్యాళి దాన్ని అనుకుంటారేమో, పెంకి దాన్ని అనుకుంటారేమో, లేదా ఇలా కాదు అలా అని నా అభిప్రాయాన్ని చెప్తే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుందేమో, ఇవన్నీ అతిగా ఆలోచించి భార్యలు ఏం చేస్తారంటే మొట్టమొదటి పీరియడ్లో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ కోరికలను కానీ, అంటే వాళ్ళ ఇష్టాలను కానీ, లేకపోతే అభిప్రాయాలను కానీ వ్యక్తపరచడం కానీ, నచ్చనిది చెప్పటం కానీ చేయరు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి హస్బెండ్ యాటిట్యూడ్, హస్బెండ్ ఇక అట్లా తెలిసి, లేదా వీళ్ళు వెక్స్ అయిపోయి, అంటే ఇంకా చాలు ఇంకా నేను తీసుకోలేను అనే ఒక థ్రెషోల్డ్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పటం మొదలు పెడతారు. అప్పుడు ఇట్లా కాదు, ఇది నాకు నచ్చదు, నువ్వు అలా చెయ్యాలి, ఇది ఇలా కుదరదు, ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే నువ్వు చేసేది ఈ పని నాకు నచ్చట్లేదు. ఇలా చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్కి అది ఒక నమ్మలేని నిజం, ఒక షాక్. ఇదేంటి ఎంతకాలం బాగున్నావిడ ఇప్పుడు ఎదురు తిరుగుతుందో, ఎదురు మాట్లాడుతుందో, అదేంటి ఏది నచ్చట్లేదు అంటుంది, ఇలా చెప్తుంది అలా చెప్తుంది. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆవిడకి ఎప్పుడూ కొన్ని నచ్చలేదు, అప్పుడు చెప్పలేకపోయింది, ఇప్పుడు చెప్తుంది. ఇదేమవుతుంది, మా ఆవిడ ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే ఒక భర్తకి సడన్గా ఇది ఒక మార్పులాగా, ఒక షాక్ లాగా ఉంటుంది. సో అందుకని భార్యలు కూడా ఏం చేయాలంటే, మొట్టమొదటి భార్యలైనా భర్తలైనా నేను ఎప్పుడు అందుకే చెప్తాను, బీ యువర్ సెల్ఫ్. నీకు వంకాయ కూర నచ్చదా, మీ ఆయనకి అద్భుతంగా నచ్చుతుందని చెప్పి మీరు తినాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నాకు వంకాయ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఏదో మీకోసం ఒకసారికి తింటున్నాను కానీ పెద్ద ఇంట్రెస్ట్ లేదనేది ముందే చెప్పేయాలి. అప్పుడు 10 ఏళ్ల తర్వాత వంకాయ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఏదో నీ కోసం ఇన్ని రోజులు తిన్నానంటే ఎవరు తినమన్నారు అంటారు. అవునా? సో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది వంకాయ అంత సింపుల్ విషయాలు కాకపోవచ్చు. ఏదైనా సరే, ఉద్యోగం చేయటం ఇష్టం, చేయకపోవటం ఇష్టం, లేదా చెయ్యాలని బలంగా ఉండి హస్బెండ్కి ఇష్టం లేదని మానేసిన వాళ్ళకి అసంతృప్తి ఒక 7-8 ఏళ్ల తర్వాత వెలుబుచ్చి నేను ఈ పాటికి ఆపోజిషన్లో అక్కడ ఉండేదాన్ని, ఇక్కడ ఉండేదాన్ని, ఉపయోగం లేదు కదా. సో అందుకని ఏంటంటే ఇలాంటి షాకులు ఇచ్చే బదులు భర్తలు కూడా ఏంటంటే భార్యల అభిప్రాయాలు ఏంటి, ఏ విషయంలో వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏంటి అసలు ఏం నచ్చుతుంది అనేది ఇద్దరు ఖాళీ ఉన్నప్పుడు కూర్చుని తెలుసుకోవాలి ఒకళ్ళ గురించిన ఒకళ్ళు. అది లవ్ మ్యారేజ్లో అయినా, అరేంజ్డ్ మ్యారేజ్లో అయినా. అప్పుడు ఇలా నమ్మలేని నిజాలు అనే హెడ్డింగ్ లేకుండా ఉంటుంది. మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో ఇవన్నీ కొన్ని ఏళ్ల తర్వాత ఎప్పుడైతే తెలుస్తూ ఉంటాయో నమ్మలేని నిజాల కిందే మారుతూ ఉంటాయి. మనిషి మారిపోయిందని మనకేమనిపిస్తుంది, ఇన్ని సాక్రిఫైసెస్ చేసామని చెప్పుకుంటారులే, కానీ అవతల వాళ్ళకి అవన్నీ నమ్మలేని నిజాలే అవుతాయి. ఎగ్జాక్ట్లీ. చాలా సందర్భాల్లో ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్లనే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రతి భర్త కూడా కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఇవేమన్నా జరుగుతున్నాయేమో క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. వైఫ్స్కి కూడా నమ్మలేని నిజాల్లా క్రియేట్ చేయకూడదు, ఎస్పెషల్లీ మనం చెప్పగలిగితే చాలా పాయింట్ కన్వే అవుతుంటుంది. జస్ట్ నువ్వు ఏదన్నా చెప్పొచ్చు, మళ్ళీ అదే ఎండింగ్ ఇస్తున్నాను నేను. ఇట్స్ నాట్ వాట్ యు కమ్యూనికేట్, ఇట్స్ హౌ యూ కమ్యూనికేట్. ఇవాళ ఇది చాలా చండాలంగా ఉన్నది అన్నదాన్ని కూడా అందంగా చెప్పొచ్చు. అస్సలు బాగాలేదు అనొచ్చు కదా. చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది అనే బదులు సింపుల్ వర్డ్స్ ప్లస్ ఐ స్టేట్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. సో ఎవరైనా సరే మన ఈ వీడియోస్ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ చాలామంది ఈ మధ్య కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వచ్చు, పిల్లలకి సంబంధించి కూడా మీ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ మా మధ్య ఉన్నాయి, దానివల్ల పిల్లలకి సంబంధించి కూడా మిస్ఫైర్ అవుతుంది మా ఫ్యామిలీస్లో. అపాయింట్మెంట్ కావాలని అడిగే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలామంది అప్రోచ్ అయ్యారు మనల్ని. హైదరాబాద్ లొకాలిటీ వాళ్ళే కాకుండా అవుట్డోర్ ఉండే వాళ్ళు కూడా మనల్ని అడుగుతున్నారు. ఏ విధంగా మీరు కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు అండ్ ఎవరెవరికి తీసుకుంటారు, అది ఒకసారి మెన్షన్ చేయగలరా? ఎవరెవరికి అంటే పలానా అనేం లేదు ఉషా. కపుల్స్కి, పేరెంట్స్కి, పెళ్ళి కాబోయే వాళ్ళకి, స్టూడెంట్స్ కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. లేదా పేరెంట్స్ పిల్లల విషయంలో, స్టూడెంట్స్ విషయంలో ఇట్లా ఉన్నారు, టీనేజర్స్ ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేయాలని అప్రోచ్ అవుతూ ఉంటారు. టీనేజర్స్ అప్రోచ్ అవుతారు, పేరెంటల్ ప్రెషర్ ఉందనో, లేకపోతే మేము ఇలా ఆలోచిస్తున్నాము, కరెక్ట్ ట్రాక్లో లేము, బట్ హౌ టు కమ్ బ్యాక్ టు ద ట్రాక్ అని, ఇట్లా రకరకాలు అంటే అందరూ వస్తూ ఉంటారు. బట్ ఎక్కువ మట్టుకు ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ వస్తూ ఉంటారు. కపుల్స్, వుడ్ బీ కపుల్స్, ఆల్రెడీ గొడవ పడుతూ ఉన్న కపుల్స్, పెళ్ళై 30 ఏళ్ళైన కపుల్స్. సో అందుకని కపుల్స్ మెయిన్ అనుకోవచ్చు నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో. పేరెంట్స్ అట్లాగే నువ్వు అన్నావు ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అని, అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ 2 నడుస్తున్నాయి.
సో రాలేని వాళ్ళకి ఆన్లైన్ ఉంది, కొంతమందికి దూరం నుంచి అయినా సరే వచ్చి ఒక సెషన్ నన్ను కలిసి పర్సనల్గా తీసుకుని తర్వాత ఆన్లైన్లో కంటిన్యూ చేస్తారు. ఎస్. కొంతమంది అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో అలవాటు అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ సెషన్ నుంచే దూరం నుంచి రాలేక ఇప్పుడు యుఎస్ అలా అంటే అసలు ఆబ్వియస్గా ఆన్లైనే. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇయర్లో ఎప్పుడన్నా ఒక 4 సెషన్ల తర్వాత ఎప్పుడన్నా ఇండియా ట్రిప్ వస్తున్నప్పుడు ఒకటి పర్సనల్గా కలుస్తారు. సో ఏదేమైనా కౌన్సిలింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ పెద్దన గారు చెప్పినట్టుగా లాస్ట్ టైం మేము ఒక వీడియో చేయడం జరిగింది. నా వయసు 40 ఏళ్ళు దాటింది, ఫస్ట్ మ్యారిటల్ లైఫ్ డివోర్స్ తీసుకున్నామని ఒక ఆవిడ ఒక చిన్న కామెంట్ పెడితే దానికి చాలా వ్యూవర్షిప్ వచ్చింది, చాలామంది మంచి మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు మా జీవితాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి, ఈ బ్లాగ్స్ని మేము క్లియర్ చేసుకోలేకపోతున్నామని కొంతమంది కామెంట్స్ రూపంలోనే అడిగారు. సో దయచేసి మీకు అటువంటి బ్లాగ్స్ ఏమైనా ఉన్నా, మీరు డిప్రెషన్లో యాంగ్జైటీలో కనుక ఉన్నారని మీకు అనిపిస్తే అటువంటి ప్రాబ్లమ్స్కి కూడా ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. మీరు అపాయింట్మెంట్ త్రూ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. విజయ పెద్దన గారు ఖచ్చితంగా మీ సమస్యకి సొల్యూషన్ ఖచ్చితంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఎవరైనా సరే కపుల్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్న, సమస్యను ఒకసారి కామెంట్ రూపంలో అడగాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయొచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉండి ఎంక్వైరీ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.